హాయ్, మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము చాలా పాత పద్ధతిలో టొమాటో పప్పు, దాంట్లో నేను మునక్కాయ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే పప్పుని కొంచెము ఫ్రై చేసి కొంచెము మాడుతున్న వాసన కుండలో వండి వీళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు కుండలో వండే అంత టైం సరిపోదు కాబట్టి అన్నీ కలిపి కుక్కర్లో పెట్టాను. అయితే ఇందులో మస్ట్గా కొత్తిమీర వేయాలి, దాని ఫ్లేవర్ అందులో నుంచి వస్తుందన్నమాట. కనుక ఒకసారి మెథడ్ చూడండి, ఈజీగానే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ వేలో నేర్చుకోండి. దానికి తోడు పక్కన పొటాటో ఫ్రై ఏంటంటే రకరకాలుగా ఉంటుంది. ఇందులో ఏంటంటే బాగా డీప్ ఫ్రై అన్నమాట. ఒక కుక్కర్ తీసుకున్నాను, మీకు నచ్చినంత గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోవచ్చు. సో దాన్ని ఏంటంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేశాను, ఎందుకంటే అది మాడుతూ వచ్చిన స్మెల్కి చాలా బాగుంటుంది. దాంట్లో ఒకసారి కడిగి ఎసురు పోసుకున్నాను. కొంచెం నేను ఎక్కువ ఎసురు పోసుకుంటాను, 1కి 4 వేసాను. ఎందుకంటే నాకు గట్టిగా ఉంటే తినబోయేటప్పటికి మరీ గట్టిగా అయిపోద్దని. మీ ఇష్టం, ఓకే. ఏదైనా ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఉప్పు లేదు, కారము, పసుపు వేసాను. లాస్ట్లో పైన మునక్కాయ పెట్టాను, ఎందుకంటే లోపల వేస్తే మరీ ఎక్కువగా మెత్తగా అయిపోద్దని. మస్ట్గా మనం ఇందులో వేయాల్సింది ఏంటంటే నెయ్యితో ఉడికితే పప్పు అంతా కమ్మగా ఉంటుంది. అంతే, 4 విజిల్స్ రానిచ్చాను, పక్కన పెట్టాను. ఈలోపు ఏం చేశానంటే దాని కాంబినేషన్కి బంగాళదుంపని ఒకే సైజులో కట్ చేసుకున్న పచ్చివే గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కింది, దానిలో వేసిన తర్వాత ఆ చిటపట అనే సౌండ్ పోయిన తర్వాత కలర్ కూడా మారుతుంది. అంతే, అది తీసి పక్కన పెట్టుకోవటమే. దాంట్లోకి కొంచెం సింపుల్ మసాలా కలుపుకుంటే అసలు తింటుంటే ఎంతో టేస్ట్ ఉంటుంది. ఆయిల్ అంతా పక్కన పెట్టేసుకొని ఇది తీసుకొని కొంచెం వెల్లుల్లిపాయ కారం అనమాట. వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలో కూడా నేను షార్ట్స్లో పెట్టాను. అంతే, ఉప్పు, వెల్లుల్లిపాయ కారం చల్లిన తర్వాత ఇది పొటాటో ఫ్రై చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మూత పెట్టకూడదు. మూత పెడితే సాఫ్ట్ అయిపోద్ది, అలా వదిలేయాలి. ఇప్పుడు ఏంటంటే మూత తీసాను కుక్కర్ది. ఈ మునక్కాయలన్నీ ఎనిపేటప్పుడు చితికిపోతాయని తీసి పక్కన పెట్టుకొని పప్పు అంతా ఎనిపి ఇప్పుడు పోపు వేసుకున్నా. పోపులో కూడా నెయ్యి వేసాను. నెయ్యి అయినా నూనె అయినా ఒకటే, అదేదో నెయ్యే తిందాం. అంతే, వెల్లుల్లిపాయ ఎక్కువ పడుతుంది. కొంచెం లైట్గా పోపు వేసుకొని దానిలో కలిపేసుకొని 2 కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే, పల్లెటూళ్ళల్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ కూరగాయలు దొరకవు, ఇలా చేసుకొని ఎంజాయ్ చేస్తారు. ఓకేనా, ఒక్కసారి ట్రై చేయండి. బాయ్. సో ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాం. ఫస్ట్ పొటాటో ముక్కలతో అబ్బా, ఎక్సలెంట్, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.